నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. తమిళనాడులో పొలిటికల్ సునామీ. స్టాలిన్ వర్సెస్ విజయ్. జయలలిత అవమానం రిపీట్. ఉదయనిధి నోటి దురద. తాతను మించిన మనవడు. జయలలిత చీరలాగిన చరిత్ర నుండి త్రిష కామెంట్స్ వరకు సీఎం విజయ్ రివెంజ్. ద్రవిడకోటలో పొలిటికల్ ధర్మయుద్ధం. స్క్రిప్ట్ మార్చిన నటి త్రిష. ఈ వివాదం పొలిటికల్ ఎంట్రీకి నాంది కానుందా? ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం. తమిళనాడు రాజకీయం అంటేనే ఒక హై వోల్టేజ్ డ్రామా. అక్కడ సెంటిమెంట్, సినిమా, అధికారం మూడు కలిసి హోరాహోరీగా పోరాడుతుంటాయి. కానీ ఇప్పుడు చెన్నై వీధుల్లో రగులుతున్న రాజకీయ మంటలు మామూలు కావు. నాడు తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలితపై జరిగిన దుశ్శాసన పర్వాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు. ఆ రోజు జరిగిన అవమానానికి ఆ తర్వాత తమిళ ప్రజలు కరుణానిధి మార్క్ రాజకీయానికి చరమగీతం పాడారు. కాలం మారింది. తండ్రి ఎంకే స్టాలిన్ హయాంలో కొంత సమయం మహిళల పట్ల గౌరవం కనిపించిన ఇప్పుడు ఆయన వారసుడు డిఎంకే యంగ్ లీడర్ ఉదయనిధి స్టాలిన్ తొందరపాటు, నోటి దురద మొత్తం తమిళనాడు వ్యాప్తంగా దావాలనంగా వ్యాపించింది. సినీ గ్లామర్, పొలిటికల్ పవర్, రివెంజ్ డ్రామా, అసభ్య వ్యాఖ్యలు, అర్ధరాత్రి అరెస్టులు, ఇదంతా చూస్తుంటే ఒక పక్కా పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. అసలు తంజావూరు వేదికగా ఉదయనిధి ఏం మాట్లాడారు? సీఎం విజయ్ ఎందుకు అంత ఆగ్రహంతో రగిలిపోయారు? ఈ పరిణామాలు నటి త్రిష పొలిటికల్ ఎంట్రీకి దారి తీస్తున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తంజావూరులో కావేరీ జలాల వివాదం. రైతు రుణమాఫీపై డిఎంకే చేపట్టిన నిరసన ప్రదర్శన. కానీ అక్కడ జరిగింది మాత్రం వేరే కథ. సభలో ఉదయనిధి స్టాలిన్ మైక్ పట్టుకుని ముఖ్యమంత్రి విజయ్ పాలనపై విమర్శలు గుప్పించారు. సరిగ్గా అదే సమయంలో డిఎంకే కార్యకర్తల గుంపు నుంచి త్రిష అంటూ నినాదాలు హోరెత్తాయి. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి ఆ నినాదాలను అడ్డుకోవాల్సింది పోయి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఒక రోత పుట్టించే అసభ్యకరమైన డబుల్ మీనింగ్ కామెంట్ చేశాడు. కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా ఈ నీళ్లు మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్తాయి అంటూ నటి త్రిషను సీఎం విజయ్ను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వెకిలి వ్యాఖ్యలు క్షణాల్లో సోషల్ మీడియాను ఊపేశాయి. ఆ తర్వాత నేను కావేరీ నీళ్ల గురించే అన్నాను అని కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే డిఎంకే వారసుడు తన నోటి దురదతో సొంత గోతిని తానే తవ్వుకున్నాడు. ఇక్కడ మనం ఒక్కసారి తమిళనాడు రాజకీయ చరిత్ర పుటలను వెనక్కి తిరగేయాల్సిందే. గతంలో కరుణానిధి హయాంలో తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు జయలలితపై జరిగిన దాడి, ఆమె చీర పట్టుకుని లాగిన దుశ్శాసన పర్వం ఇప్పటికీ తమిళ ప్రజల గుండెల్లో ఒక మాయని మచ్చ. ఆనాడు కన్నుల నిండా నీళ్లతో ఏడుస్తూ బయటకు వచ్చిన జయలలిత మళ్ళీ ముఖ్యమంత్రిని అయ్యాకే ఈ సభలో అడుగు పెడతా అని శపథం చేసిన జయలలిత ఆ తర్వాత కరుణానిధికి ఎటువంటి కోలుకోలేని దెబ్బ కుట్టారో దేశమంతా చూసింది. ఆ తర్వాత ఎంకే స్టాలిన్ అధికారంలోకి వచ్చాక మహిళల పట్ల కొంతవరకు సంయమనం, గౌరవం పాటించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వారసుడు ఉదయనిధికి మాత్రం ఆత్రం ఎక్కువైనట్లు. తాత చేసిన తప్పుల నుంచో, చరిత్ర నేర్పిన పాఠాల నుంచో పాఠాలు నేర్చుకోవాల్సిన ఉదయనిధి అధికారంలో లేమనే అసహనంతోనో విజయ్ పొలిటికల్ ఇమేజ్ను తట్టుకోలేక ఏకంగా ఒక మహిళా నటిపై తమిళనాడు సీఎంతో ముడిపెడుతూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం హీరోయిన్ త్రిషపై చేసిన వ్యాఖ్య కాదు, తమిళనాడులోని మహిళా లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన అంశం. అయితే ఇక్కడే పొలిటికల్ థ్రిల్లర్ మలుపు తిరిగింది. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను లైట్ తీసుకుంటారని అనుకున్న డిఎంకే వర్గాలకు సీఎం విజయ్ గట్టి షాకే ఇచ్చారు. తమ పార్టీ టీవీకే మహిళా వింగ్ను రంగంలోకి దించారు. తంజావూరు పోలీసులకు ఫిర్యాదు చేయించడమే కాకుండా ఏకంగా జాతీయ మహిళా కమిషన్కు కూడా ఉదయనిధిపై ఫిర్యాదు వెళ్లేలా చూశారు. వాడు స్టాలిన్ కొడుకైతే నాకేంటి, ప్రతిపక్ష నేత అయితే నాకేంటి, రాజకీయ విమర్శలు చేయు, అంతేగాని డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు అన్నట్లుగా విజయ్ స్ట్రైట్ ఫైట్కి దిగారు. వెంటనే సీన్ చెన్నైలోని ఉదయనిధి నివాసానికి మారింది. తంజావూరు డిఎస్పీ నేతృత్వంలోని పోలీస్ బృందం చెన్నై పోలీస్ కమిషనర్తో కలిసి ఉదయనిధి ఇంటిని ముట్టడించారు. ఐటీ చట్టంతో పాటు ఏకంగా 6 తీవ్రమైన సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఆయన్ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త తెలిసి డిఎంకే శ్రేణులు ఉదయనిధి ఇంటి వద్ద భారీగా చేరుకోవడం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోవైపు డిఎంకే న్యాయవాదుల బృందం హుటాహుటిన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ అరెస్టులు జరుగుతున్నాయని వాదించింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఆదేశాలతో ఉదయనిధిని పోలీస్ స్టేషన్ బెయిల్పై విడుదల చేయాల్సి వచ్చింది. అయినా సరే విజయ్ వేసిన ఎత్తుగడ పారింది. ఉదయనిధి ఒక సంస్కారహీనుడు, వల్గర్ నిధి అని ప్రజల్లో రికార్డు చేయడంలో విజయ్ సక్సెస్ అయ్యాడని టీవీకే వర్గాలు మండిపడుతుంటే
డిఎంకే నేతలు మాత్రం ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఇరు వర్గాల పోరు మధ్యలో నలిగిపోతున్న అదే సమయంలో హాట్ టాపిక్గా మారిన పేరు నటి త్రిష. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలాంటి సంబంధం లేకపోయినా అనవసరంగా తన పేరును రాజకీయ వివాదాల్లోకి లాగడం, పైగా డిఎంకే నేత ఉదయనిధి అసభ్యకరమైన అసభ్యకరమైన కామెంట్స్ చేయడం త్రిష అభిమానులను, మహిళా సంఘాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. గతంలో జయలలితను కూడా ఇలాగే అవమానించినప్పుడు ఆ అవమానమే ఆమెను ఒక శక్తివంతమైన నాయకురాలిగా నిలబెట్టింది. మరి ఇప్పుడు త్రిషకు జరిగిన ఈ అవమానం ఆమెను ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేసేలా ప్రేరేపిస్తుందా? ఒకవేళ త్రిష కూడా టీవీకే పార్టీ తరపునో లేదా స్వతంత్రంగానో రాజకీయ రంగ ప్రవేశం చేస్తే అది డిఎంకేకు కోలుకోలేని దెబ్బ కానుందా? ఇదే అంశం ఇప్పుడు గ్రేట్ మిస్టరీగా మారింది. ఇక పొలిటికల్ మైలేజ్ కోసం నోరు జారడం, ఆ తర్వాత చట్టం ముందు ప్రజాక్షేత్రంలో నిలబడడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఏమీ కాదు. కానీ ఒక మహిళా నటిని సీఎంతో ముడిపెడుతూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు మాత్రం డిఎంకే గ్రాఫ్ను ఒక్కసారిగా పాతాళానికి పడిపోయేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఉదయనిధి వర్సెస్ విజయ్ మధ్య మొదలైన ఈ ధర్మయుద్ధం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరగబోతుంది? త్రిష నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా? వేచి చూడాల్సి ఉంది. తమిళనాడు రాజకీయాలు చాలా వినూత్నంగా ఉంటాయి. అందులో భాగంగానే మహిళలకు కూడా హై ప్రయారిటీ ఉంటుంది. మరి త్రిష మరో జయలలిత కానుందా? ఇది జరుగుతున్న చర్చ. చూద్దాం మరి భవిష్యత్ తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందని. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.